గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీతో ఒక విషయం చెప్తాను. అదేంటంటే, మన లైఫ్‌లో ఏది జరిగినా ఒక దాని మీద గెంటేస్తాం. అదేంటో తెలుసా? నా దురదృష్టం. నాకిలా జరిగింది. నా దురదృష్టం. నా బతికింతే అని చాలామంది అంటూ ఉంటారు. కానీ యాక్చువల్లీ దురదృష్టం కాదు. మనం సరైన ఎఫర్ట్ పెట్టకే ఆ దురదృష్టం మీద గెంటేస్తాం. ఎలా అంటే, ఒక క్లాస్ రూమ్‌లో అందరూ అల్లరి చేస్తారు. సార్ ఒకరిని లేపి "ఏరా ఎవరు అల్లరి చేశారంటే" ఒకడికొకడు సార్, వాడు సార్, వీడు సార్ అని నేను చేశాను సార్ అని ఎవడో చెప్పడు. ఎందుకంటే వాళ్ళని శిక్షిస్తారని. ఇక్కడ సేమ్ అంతే. మనల్ని మనం కాపాడుకోవడం కోసం అబ్బే నా దురదృష్టం అంతే, నా తలరాత అంతే. యాక్చువల్ తలరాత మీదకి దురదృష్టం మీద పక్కన పెడితే అవి ఎంతవరకు నిజమైతే పక్కన పెడదాం. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం అనుకున్న పని సక్సెస్ అవ్వకపోతే అసలు నేను ఆ పని చేయటానికి సరైన ఎఫర్ట్ పెట్టానా లేదా, ఏమి చేయలేకపోయాను, దేనివల్ల నేను ఫెయిల్ అయిపోయాను అన్న దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ పనిని సక్సెస్ చేసుకోవాలి. కానీ నా దురదృష్టం, నా తలరాత, నా బతికింతే ఇలా అనుకోకూడదు. కాబట్టి ఆలోచించండి. దేన్ని కూడా దురదృష్టం మీదకి, తలరాత మీదకి గెంటేయకండి. దేవుడి మీద కూడా గెంటేయకండి. ఎందుకంటే గాల్లో దీపం పెట్టామనుకోండి, గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేయటం కరెక్ట్ అంటారా? ఆ దీపం ఆరిపోకుండా మన చేతులు అడ్డు పెడతాం, ఏదో ఒకటి చేయాలి కదా. అంటే మన లైఫ్లో ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ పని 100% సక్సెస్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ఆ ప్లాన్లో సక్సెస్ అవ్వకపోతే ఫెయిల్యూర్ అయ్యామనుకోండి, అసలు మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము, మనం ఏం చేయటం వల్ల ఫెయిల్ అయ్యాము, కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టలేకపోయామా, మంచి ఆలోచన చేయలేకపోయామా అన్న దాని మీద దృష్టి ఉంచి నెక్స్ట్ టైం ఆ పని చేసినప్పుడు సక్సెస్ అవ్వాలి తప్ప, లేదు నా తలరాత ఇంతే, నా దురదృష్టం, నా బతికి ఇంతే, నేను దేనికి పనికిరాను అలాంటి మాటలు పనిచేయవు. ఆలోచించండి. జీవితంలో మనం ఏదైనా సాధించగలం. థ్యాంక్ యూ.